ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. శనివారం ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా ఇవాళ టెహ్రాన్లోని అధికార భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, 7 అగ్రశ్రేణి నాయకులు, 40 మంది సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఉగ్రవాద పాలనలోని వేలాది లక్ష్యాలపై దాడులు చేయబోతున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో దాడులు ఆగిపోవని, ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, కీలక అధికారులే లక్ష్యంగా 2వ దశ దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ సైనిక వ్యూహంలో ఎలాంటి మార్పు లేదని, ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఐడీఎఫ్ దళాలు పేర్కొన్నాయి. టెహ్రాన్పై ఈ మధ్యాహ్నం ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసింది. టెహ్రాన్లోని పోలీస్ ప్రధాన కార్యాలయం, అధికారిక భవనాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ అధికారిక టీవీ కేంద్రం పరిసరాల్లోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. తాజా దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, ఇరాన్ భద్రతా విభాగంలో కీలక నిర్ణయాలు తీసుకునే 7 అగ్రశ్రేణి నాయకులు, 40 మంది సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. పశ్చిమ ఇరాన్లోని తబ్రిజ్ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన 2 కీలక యుద్ద విమానాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పేలుళ్ల ధాటికి ఆకాశం నల్లటి పొగతో అలుముకుందని, భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాము ఉగ్రవాద పాలనలోని వేలాది లక్ష్యాలపై దాడులు చేయబోతున్నట్టు తెలిపారు. నిరంకుశత్వ సంఖ్యల నుంచి ఇరాన్ ప్రజలు విముక్తి పొందేందుకు తాము మార్గం సుమగం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఇరాన్ పౌరులు చేజార్చుకోవద్దని సూచించారు. ఇలాంటి అవకాశాలు మళ్లీ రావని, చేతులు ముడుచుకుని కూర్చోవద్దని నెతన్యాహు చెప్పారు. జీవితాలను దుర్భరం చేసిన భయానక పాలనను కూలదోయడానికి ఇరాన్ ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. చరిత్రాత్మక లక్ష్యం కోసం అందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.